యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో వందనాలు చెప్పుచున్నాను. బైబిల్ పరిశోధన భాగములో ప్రస్తుతం ఈనాటి తరగతిలో మొదటి దినవృత్తాంత గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈ గ్రంథాన్ని ధ్యానించక మునుపు మొదటి 2 రాజుల గ్రంథాల్లో నుండి మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మొదటి విషయం, మానవ మాతృలైన చెడ్డరాజుల పరిపాలనలో తన ప్రజలు జీవించాలని దేవుడు ఎన్నడూ కోరుకోలేదు. ఇక చెడ్డరాజుల ద్వారా వారికెదురైన చెర జీవితము, వారు అనుభవిస్తూ వచ్చిన బానిసత్వములోనూ దేవుడు వారి పట్ల ఎంతో ఓర్పును, సహనాన్ని కలిగి ఉండడం ఈ గ్రంథాల్లో మనం చూసాం. ముఖ్యంగా ఉత్తర రాజ్యములోని చెడ్డరాజుల పట్ల దేవుడెంతో ఓర్పును కలిగి ముందు రాబోయే చెరను గుర్చి వారిని హెచ్చరించాడు. అయితే తన ప్రజల అభ్యర్థన మేరకు వారు కోరుకున్న రాజులనే దేవుడు వారికి దయచేశాడు. ఇక ఈ సందర్భంగా కొన్ని వేదాంతపరమైన ప్రశ్నలను కూడా మనం చూద్దాం. ఉదాహరణకు, ఆయా సమయాల్లో, సందర్భాల్లో ఇశ్రాయేలు రాజులు చెడ్డరాజులై ఉన్నప్పటికీ వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి దుష్టత్వాన్ని చూడక వారి ప్రార్థనల్ని ఆలకించడమే ఆయనకు వారి పట్ల గల సహనానికి నిదర్శనం. అయితే విశ్వాసుల ప్రార్థనలు మాత్రమే దేవుడు ఆలకిస్తాడని, తనలో ఎవరైతే నిరంతర సహవాసము కలిగి ఉంటారో అట్టివారి ప్రార్థనలే దేవుడు వింటాడని మనం అనుకుంటాం. ఇది సత్యమే. అయినప్పటికీ అనేకసార్లు దేవుడు అవిశ్వాసులు మరియు పాపులు, చెడ్డవారు తమకు ప్రార్థించిన వెంటాడనేది దేవుని వాక్యం చెబుతుంది. సుంకరి అనబడే ఒక పాపి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఒకవేళ ఈ దినము ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తి తన కుమారుడు ఏదో ప్రమాదములో ఉన్న కారణాన తన కొడుకు కోసం ప్రార్థించాడనుకోండి, అట్టి ప్రార్థనను కూడా దేవుడు తప్పక ఆలకిస్తాడు. ఏ సమయములోనైనా ఎవరి ప్రార్థన అయినా దేవుడు తప్పక అంగీకరిస్తాడు. ఈ విధంగా దేవుడు యెహోయాహాజు అనబడే ఇశ్రాయేలు రాజు ప్రార్థించినప్పుడు అతడు చెడ్డవాడైనప్పటికీ దేవుడు తన ప్రజల్ని కనికరించి వారిని సిరియన్ల చేతిలో నుండి విడిపించాడు. ఇది దేవుని కృపా విధానం. ఇక ఇశ్రాయేలు రాజ్యం పతనమై నిర్మూలము చేయబడక మునుపు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు యోధా రాజ్యములో చేరినందున దక్షిణ రాజ్యమైన యోధా ఎంతో బలమైన రాజ్యంగా ఉంది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి 500 వరకైన చరిత్రను మొదటి 2 సమూయేలు రాజుల గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మరియు మొదటి 2 దినవృత్తాంతాల గ్రంథాలు రాజుల గ్రంథాల సమాచారాన్ని అనుసరించి అవే విషయాల్ని తిరిగి తెలియపరుస్తున్నాయి. ఇక ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల సమాచారము కూడా ఇంచుమించుగా దినవృత్తాంతాల సమాచారాన్నే పోలి ఉంది. దినవృత్తాంతాల 2 గ్రంథాలు, ఎజ్రా గ్రంథం, ఈ మూడింటిని ఎజ్రాయే రచించాడనేది పండితుల అభిప్రాయం. అయితే దినవృత్తాంతాల 2 గ్రంథాలు సమూయేలు రాజుల గ్రంథాలతో పాటు 6 రాజకీయ సమాచార గ్రంథాలుగా లెక్కించబడ్డాయి. ఇక ఈ 6 గ్రంథాలు ఒకే కాలాన్ని గూర్చి ఒకే సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. అయితే దేవుడెందుకు ఈ విషయాల్ని తిరిగి వ్రాయించాడు? ఇందుకు మనకు అనేక సమాధానాలు ఇవ్వబడ్డాయి. మొదటి విషయం, విద్యా బోధనకు లేక విద్యాభ్యాసానికి పునర్విమర్శ ఎంతో ప్రాముఖ్యమైనది. పునర్విమర్శ లేకపోతే బోధించినది నిరుపయోగమవుతుంది, చదివినది వ్యర్థమవుతుంది. ఇక లేఖనాల్లో ఏ విషయాన్నైనా తిరిగి 2వసారి వ్రాసారు అంటే సరైన విద్యా బోధన విధానాన్ని అనుసరించడానికి మాత్రమే గాక సత్యాన్ని రుజువు చేయడానికనేది మరొక కారణం. అనేక సంగతులు లేఖనాల్లో తిరిగి వ్రాయడం మీరెప్పుడైనా గమనించారా? సృష్టి వివరణ ఆదికాండములో 2 సార్లు వ్రాయబడింది. మోషే ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండములో తిరిగి వ్రాయబడింది. యేసు ప్రభు యొక్క చరిత్ర
4 సార్లు క్రొత్త నిబంధనలో వ్రాయబడింది. హెబ్రీ చరిత్ర రాజ్య సమాచార గ్రంథాల్లో తిరిగి తిరిగి వ్రాయబడింది. ఇక హెబ్రీ చరిత్ర లేదా ఇశ్రాయేలు రాజ్య చరిత్ర ఈ 6 గ్రంథాల్లో పునర్లెక్కించబడింది అనంటే ఆ విధంగా తిరిగి వ్రాయబడిన అంశాలేమిటి? ఈ ప్రశ్నకు ఒక్క సమాధానాన్నైనా ఆలోచిద్దాం. సమూయేలు రాజుల గ్రంథాల్లోని అంశాలు దినవృత్తాంతాల్లో తిరిగి వ్రాయడం ముఖ్య ప్రయోజనం ఏమిటంటే దేవుని రాజ్య వివరణ మనకు అందించడం, దేవుని రాజ్యాన్ని గూర్చి మనకు తెలియపరచబడమే దీనిలోని ముఖ్యోద్దేశం. దేవుని రాజ్యము అనే ఈ అంశం క్రొత్త నిబంధనలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు ప్రకటనతో దేవుని రాజ్య అంశం క్రొత్త నిబంధనలో ప్రారంభమైంది. ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కూడా దేవుని రాజ్య ప్రాముఖ్యతను తెలియజేశారు. యేసు ప్రభు బోధించిన ప్రకారం నూతన జన్మకు అంతము లేక ఫలితము లేక గమ్యము దేవుని రాజ్యమే. ఆనాడు ఎవరి యొద్దకైతే దేవుని రాజ్యము పంపబడిందో ఆ ధర్మశాస్త్ర నాయకులు దేవుని రాజ్యములోనికి ఫలాల్ని తీసుకుని రాలేకపోయినట్లయితే దాన్ని ఫలభరితం చేయగల వారి యొద్దకు అది పంపబడుతుందని యేసు ప్రభు దేవుని రాజ్యము అనుగ్రహించబడిన వారిని హెచ్చరించారు. ఇంకా దేవుని రాజ్యాన్ని గూర్చి దీనిపై ఎవరైతే పడతారో వారిని మరియు ఎవరిపై ఇది పడుతుందో వారు నలిచేయబడతారు లేక విరుగుగొట్టబడతారని చెప్పబడింది. ఈ విధంగా ఒక దేశము నుండి మరొక దేశానికి ఇంకొక దేశానికి సువార్త పంపబడుతూ వచ్చింది. అగ్రదేశాల నుండి చిన్న రాజ్యాలకు కూడా పంపబడింది. దేవుని రాజ్యము దాని ఫలమిచ్చు అన్యజనులకు ఇవ్వబడుతుంది అనేది ఇదే. ఇక దేవుని రాజ్యం యొక్క ఫలము అనేది ఎంతో కష్టతరమైన అంశం అయినప్పటికీ ఈ ఫలము అనే దానిపైనే దేవుని రాజ్య విలువ ప్రాముఖ్యత ఆధారపడి ఉంది. నీవు దీని గూర్చి ఆలోచించే కొద్దీ దేవుని రాజ్య ప్రాముఖ్యత నీకు బాగా అర్థమవుతుంది. లేఖనాల్లోని ప్రవచనాన్ని అనుసరించి భవిష్యత్తును గూర్చి అంటే భవిష్యత్తులో ఏమి జరుగునయుంది అని ఆలోచిస్తే ప్రాముఖ్యంగా జరగబోయేది దేవుని రాజ్య స్థాపన అని అర్థం చేసుకోగలవు. ఇందుకు లేఖనాలే మనకు సహాయకరం. ఇక దేవుని రాజ్యము అనే ఈ అంశంపై తలొక అభిప్రాయాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. కొందరు యేసుప్రభు రాజ్యం ఈ భూమిపై స్థాపించబడకముందే ఆయన ఈ లోకానికి తిరిగి వస్తాడు అనుకుంటారు కొందరు. ఆయన రాజ్యము ఇక్కడ లేక భూమి మీద స్థాపించబడిన తరువాతనే యేసుప్రభు వస్తాడని మరికొందరు అనుకుంటారు. ఇంకా కొందరైతే దేవుని రాజ్యము ఈ భూమిపై అక్షరార్థంగా స్థాపించబడుననే సత్యాన్ని నమ్మక ఏవో వేరువేరు నిర్వచనాలను కలిగి ఉంటారు. మొత్తానికి అందరూ దేవుని రాజ్యములో తమ తమ స్థానాలను గూర్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ విధంగా మన నమ్మిక ఏమయుంది? మొదటిగా దేవుని రాజ్యాన్ని గూర్చి హెబ్రీ చరిత్రలోని రాజ్య సమాచార వివరాల్ని మనం తెలుసుకొనడం చాలా మంచిది. దేవుడు తానే సర్వాధికారి అయిన రాజయ్యున్నాడనే విషయం మనము అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మన రాజు, మనము ఆయన పౌరులము, ఆయన రాజ్య సభ్యులం. ఈ సత్యము దృఢంగా రుజువు కావడానికే దేవుడు తన రాజ్యాన్ని గూర్చి తిరిగి తిరిగి వ్రాయించాడు. ఇక ఈ రాజ్య చరిత్ర తిరిగి వ్రాయబడడంలోని మరొక కారణం ఏమిటంటే, మూడవ కారణం, తన ప్రజలు దేవుణ్ణి తమ రాజుగా ఉండకుండా తిరస్కరించిన ఫలితాన్ని ఇప్పటికీ వారు అనుభవిస్తున్నారు అనేది దేవుని ప్రజలు తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. తమపై దేవుని పరిపాలన తిరస్కరించినందుకు వారికెదురైన ఫలితము చెరజీవితం. ఆ విధంగా వారు చెరపట్టబడిన తరువాత మరెన్నడూ ఇశ్రాయేలు రాజ్యం సమకూర్చబడలేదు. అటు తరువాత దక్షిణ రాజ్యము కూడా బబులోనుచే పట్టబడి అప్పటి నుండి క్రొత్త యుగము మొదలై ఆ యుగము అన్యజనుల కాలంగా పిలువబడింది. దేవుని ప్రజలు దైవ పరిపాలన
తిరస్కరించి తన ప్రజలు అన్యజనుల మధ్యకు చెరగొట్టబడడానికి దేవుడు వారిని అనుమతించాడు. బబులోను చెర తర్వాత తన హృదయానుసారుడైన తన చిత్తమంతా నెరవేర్చగల దావీదులాంటి రాజుల్ని దేవుడు ఇక ఉపయోగించుకోలేదు. కొన్నిసార్లు మంచిగా ఉండి కొన్నిసార్లు తప్పిపోయిన రాజులను కూడా దేవుడు వాడుకోలేదు. అయితే అదే సమయంలో దేవుడు అన్యులైన నెబ్కద్నెజరు, కోరెషు వంటి మహాచక్రవర్తులను కూడా దేవుడు వినియోగించుకున్నాడు. ఈ విధంగా దేవుడు అన్యజనుల పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటూ వచ్చాడు. తన ప్రజల కొరకు దేవుడు దైవ పరిపాలన నిర్ణయించాడు. అయితే తమ స్వంత నిర్ణయాలను బట్టి అన్యజనుల క్రిందకి వెళ్ళిపోయారు. దేవుడు అప్పుడొక క్రొత్త యుగాన్ని ప్రారంభించాడు. అట్టి నూతన వ్యవస్థ ప్రారంభం నుండి ఎవరు కూడా దేవుని రాజ్యము కొరకు అటూ ఇటూ దిక్కులు చూడనవసరం లేకపోయింది. ఆ దేశములో లేక ఈ దేశములో కాక దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని ప్రభు తెలియజేశారు. ప్రభువైన దేవుణ్ణి ఎవరైతే తమ రాజుగా కలిగి ఉంటారో అట్టి ప్రతి ఒక్కరిలో దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. అయితే దేవుడి విధంగా తన రాజ్య వారసులైన తన విశ్వాసుల్ని అన్య జనాంగాలైన అవిశ్వాస ప్రజలు, అవిశ్వాస పాలకుల మధ్య వారు ఈ లోకానికి ఉప్పుగా ఉండాలని తన ప్రజలకు దేవుడు బోధించాడు. ఇక తన ప్రజలు తన పరిపాలనను తిరస్కరించిన నాటి నుండి తన సహజమైన ఉద్దేశములో ఉన్నట్టి రాజ్యమును దేవుడు ఎప్పుడూ భూమి మీద కలిగి లేడు. అయితే దేవుని రాజ్యమనేది జాతిపరంగానో దేశపరంగానో కాక మొదటిగా మానవ హృదయము దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకుని స్వీకరించాలనేది దేవుని యొక్క ఆశయుంది. ఇక 4వ కారణం హెబ్రీ చరిత్ర లేక ఇశ్రాయేలీయుల రాజ్య చరిత్ర దినవృత్తాంతాల గ్రంథాల ద్వారా పునర్లెక్కించబడింది, తిరిగి వ్రాయబడింది అనడానికి 4వ కారణం ఏమిటంటే హెబ్రీ చరిత్ర అప్పటికి పూర్తిగా వివరించబడని కారణంగా పూర్తిగా ప్రజలకు తెలియపరచబడాలని హెజ్రా భావించి ఈ దినవృత్తాంతాల గ్రంథాల ద్వారా హెబ్రీ చరిత్రను తెలిపాడు. సెప్టువజింట్ పండితులు ఈ దినవృత్తాంత గ్రంథాన్ని తీసివేయబడిన విషయాలతో కూడిన గ్రంథంగా పిలిచారు. ఇంతకీ ఈ సెప్టువజింట్ పండితులు ఎవరంటే ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒకానొక దాని నుండి 6 మంది చొప్పున మొత్తం 72 మందిగా ఏర్పడి హీబ్రూ లేఖనాల్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేసినవారు. ఈ పండితులు పెట్టిన తొలగించబడిన విషయాలు ఈ శీర్షిక 2 అన్వయాల్ని లేక 2 అర్థాల్ని కలిగి ఉంది. ఒకటి, సమూయేలు రాజుల గ్రంథాల్లోని విషయాలు కొన్ని దినవృత్తాంత గ్రంథాల్లో తీసివేయబడ్డాయనేది. అదేవిధంగా దినవృత్తాంతాల గ్రంథాల్లో ఎజ్రా రచించిన యావత్ చరిత్రలోని కొంత భాగము, కొన్ని విషయాలు సమూయేలు రాజుల గ్రంథాల్లో కనబడవు. హెబ్రీ చరిత్రను ఎజ్రా సంపూర్ణంగా రచించాడు. సమూయేలు రాజుల గ్రంథాల్లో మనిషి తన కంటితో చూస్తున్నట్టుగా ఉన్నాయి. దినవృత్తాంత గ్రంథమైతే దైవ కోణములో నుండి మనకు కనబడుతుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనిషి తన దృష్టితో చూచేదానికి, అదే విషయాన్ని దేవుడు తన దృష్టితో చూచేదానికి, ఈ రెండింటికీ మధ్య గొప్ప తేడా ఉంటుంది. దినవృత్తాంతాల్లోని హెబ్రీ చరిత్రను ఆత్మీయ కోణములో నుండి వ్రాయబడింది. యెషయా 55వ అధ్యాయములో, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావని దేవుడంటూ ఉన్నాడు. మనుషులు ఆలోచించేదానికి, దేవుడు ఆలోచించేదానికి, మనుషుని విధానానికి దేవుని విధానానికి భూమి ఆకాశాల మధ్యనున్నంత తేడా ఉంటుంది. గనుక విషయాలను దేవుని విధానాల్లో పరిశీలించగోరేవారు దేవుని వాక్యము యొద్దకు రావాలి. అప్పుడే దేవుని దృష్టిని లేక ఆయన ఉద్దేశాన్ని అందుకోవడానికి మనం సమర్థులం కాగలం. దేవుని దృష్టిని, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి దినవృత్తాంతాల గ్రంథములోని హెబ్రీ చరిత్ర మనకు సహాయం చేస్తుంది. మానవ దృష్టితో వ్రాయబడిన సమూయేలు రాజుల గ్రంథాలతో దైవిక కోణములో నుండి వ్రాయబడిన
దినవృత్తాంతాల గ్రంథ సమాచారాన్ని పోల్చి చూచినప్పుడు తొలగించబడిన కొన్ని విషయాలను మనం గమనించగలం. హెబ్రీ చరిత్ర అయినప్పటికీ దినవృత్తాంతాలు, రాజులు, సమూయేలు గ్రంథాల్లో ఎన్నో తేడాలు మనకు కనిపిస్తాయి. సమూయేలు, రాజులు, దినవృత్తాంతాల మధ్యనున్న ఈ తేడాలు ఎంతో జ్ఞానయుక్తమైన వెలుగుంపునిచ్చేవిగా ఉంటూ ఉన్నాయి. దేవుని వైపు నుండి హెబ్రీ చరిత్రలోని ఆయా విషయాలను దినవృత్తాంతాల గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయా అంశాలు తొలగించబడిన విధానాన్ని మనం గమనిస్తాం. గనుక లేఖన అనువాద పండితులు దినవృత్తాంతాల గ్రంథానికి తీసివేయబడిన సంగతులు అని ఇచ్చిన బిరుదు సార్థకమైనది. ఇక ఈ తొలగించబడిన విషయాలు దేవుడు తొలగించినవే, కాని మానవుడు తొలగించినవి కావు. ఉదాహరణకు 2వ సమూయేలు గ్రంథములోని 11వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు వివరించబడిన దావీదు జీవితములోని సంఘటనలు, అంటే దావీదు యొక్క పాపము, దాని పర్యవసానాలు దినవృత్తాంతాల్లో కనబడవు. దినవృత్తాంతాల్లో దావీదు యొక్క అట్టి స్థితి తిరిగి జ్ఞాపకం చేయబడకపోవడం దావీదు జీవితానికెంతో శుభకరమైనది, మేలును కలిగించింది. యేసుక్రీస్తునందలి విశ్వాసముతో దేవుని ఎదుటికి తేబడిన ప్రతి ఒక్కరికి ఇట్టి శుభకరమైన రక్షణ, నిరీక్షణ దొరుకుతుంది. యేసుక్రీస్తులో గల క్షమాపణ ద్వారానే ఇట్టి రక్షణ మనకు లభిస్తుంది. దావీదు వలనే సొలొమోను కూడా క్షమించబడ్డాడు. ఈ విధంగా పాపము తొలగించబడిన క్షమాపణ స్థితి ఎంతో ధన్యకరమైనది. దినవృత్తాంతాల్లో దేవుడు తొలగించిన అంశాల్లో అతి ప్రాముఖ్యమైనది ఇశ్రాయేలు రాజ్యాన్ని గూర్చినది. ఇశ్రాయేలు రాజ్యంగా స్థాపించబడి కొనసాగి నిర్మూలమైన తరువాత మరెన్నడూ సమకూర్చబడలేదు. ఈ విషయం దినవృత్తాంతాల గ్రంథములో మనకు కనిపిస్తుంది. ఏ విధంగానైనా అసలు ఇశ్రాయేలు రాజ్య ప్రస్తావన దినవృత్తాంతాల్లో ఎక్కడ కనిపించదు. ఇశ్రాయేలు రాజ్య నిర్మూలన స్థితి ప్రతి విశ్వాసికి భయంకరమైన హెచ్చరిక. దేవుని ఎదుట నుండి లేక దేవుని సన్నిధి నుండి తొలగింపబడకుండా ఉండాలంటే దీపస్తంభము నుండి తన చుట్టుప్రక్కలన్నిటినీ వెలిగించే దీపం మాదిరిగా ప్రకాశించాలి. అప్పుడే విశ్వాసి నిరంతరము నిలువగలిగిన స్థితి కలిగి ఉంటాడు. ఇది విశ్వాసి నిమిత్తమై ప్రభు చెప్పిన ఉపమానము. ఉదయము నిద్రలేచినది మొదలు తన అనుదిన జీవితములో ఒక ప్రత్యేకతను కలిగి ఉండవలసిన బాధ్యతను కలిగి ఉన్నాడు. అప్పుడే విశ్వాసి తన గమ్యాన్ని తుతకంటూ చేరుకోవడానికి ఒక ఆధారము కలిగి ఉంటాడు. ఇక నీ జీవిత చరిత్ర అంతటిపై దేవుడు నిన్ను గూర్చిన నివేదిక తన యొద్ద కలిగి ఉన్నాడని నీవెన్నడైనా ఆలోచించావా? దేవుని విధానాలకు వ్యతిరేకమైన నిర్లక్ష్య జీవితాన్ని నీవు గడిపినప్పుడు ఇశ్రాయేలు రాజ్యానికి పట్టిన గతి ఎవరికైనా పట్టవచ్చు. అట్టి చెడ్డ జీవితాన్ని జీవించి చెడ్డ పరిపాలన చేసి మరణించిన మరువబడిన ఇశ్రాయేలు రాజులు దేవుని సంకల్పములో ఇమడలేకపోయారు. రాజులు, సమూయేలు గ్రంథాల్లో వారు చెడ్డవారైనప్పటికీ మంచివారైనప్పటికీ రాజులందరూ వెలుగులోనికి తేబడ్డారు. కాని దినవృత్తాంతములో ఒక మేల్కొలుపును, ఉజ్జీవాన్ని, శక్తివంతమైన ఆత్మీయ విప్లవాన్ని తీసుకొని వచ్చిన ఆసాపు, యెహోషాపాతు, యేవాసు, హిజ్కియా, యోషియా వంటి మాదిరికరమైన వ్యక్తులను గూర్చి ఎక్కువగా వివరించబడింది. ఇక దుష్ట చక్రవర్తులు ఏమి చేయలేకపోయినా నామమాత్రంగా ఉన్న రాజుల పేర్లు ఇక తేబడలేదు. రాజైన యోషియా పరిపాలనలోని విషయాలు ఎంతో ఆసక్తికరమైనవి. యోషియా కాలములో దేవాలయము బాగుచేయబడుతున్న సమయములో హిల్కీయా అనే వ్యక్తి లేఖన ప్రతుల్ని కనుగొన్నాడు. అప్పటికి ప్రజలంతా దేవుని వాక్యాన్నే మరచిన ఆత్మీయ భ్రష్టత్వానికి చేరుకున్నారు. అయితే దేవుని ఆజ్ఞలు, సాక్షాత్తు దేవుని మాటలు గల లేఖనాలు దొరికినప్పుడు దేవుని వాక్యము ఎదుట యోషియా తగ్గించుకొని విధేయుడయ్యాడు. ఈ హిల్కీయా తర్వాత వాడు ఎజ్రా. హిల్కీయా ఎజ్రాకు ఆత్మ సంబంధమైన ప్రేరణ కలిగించాడు. హిల్కీయా యొక్క ప్రభావము ఎజ్రాపై ఎంతగానో ఉండిందని మనం చెప్పవచ్చు. ఎజ్రా గొప్ప లేఖన పండితుడు, బోధకుడు. ఈనాడు మనము చదువుకుంటున్న పాత నిబంధన పుస్తకాల క్రమము ఎజ్రా ఏర్పరిచినదే.
యోషియా రాజు నుండి ప్రారంభమైన ఉద్యమము ఆనాడు గొప్ప మార్పులు తెచ్చిపెట్టింది. రాజులు సమూయేలు గ్రంథాల్లో సింహాసనము, రాజకీయము అనే ఉద్దేశాలు, ఆలోచనలు కలిగించే హెబ్రీ చరిత్ర దినవృత్తాంతాల్లో దేవాలయము, బలిపీఠము, ఆధ్యాత్మిక స్థితి అనే ఆలోచనలు, ఉద్దేశాలు చూపించబడ్డాయి. రాజులు సమూయేలు గ్రంథాల్ని దినవృత్తాంతాలతో పోల్చి మనం చూచినప్పుడు దినవృత్తాంతాలు రాజులు సమూయేలు గ్రంథాలకు ఒక వివరణగా లేక అనువాదంగా కనిపిస్తుంది. గనుక ఒకానొక సందర్భం లేక సంఘటన లేక వ్యక్తుల్ని గూర్చి తెలుసుకోవడానికి దినవృత్తాంతాల గ్రంథాన్ని మనము తప్పక సంప్రదించాలని గ్రహించాలి. రాజుల గ్రంథాల్లో దావీదు నాయకత్వం, రాజకీయము చూపించబడుతున్నాయి. దినవృత్తాంతాల్లో దావీదు కుటుంబ వరసను, స్థితిని మనం చూస్తాం. యోదా గోత్రము వెలుగులోనికి తేవడం కోసం దావీదు కుటుంబం చూపించబడింది. మెస్సియా రాకను ఉద్దేశిస్తూ యోదా గోత్రము మనకు కనిపిస్తుంది. ఇక దావీదు రాజకీయ జీవితము, అతని నాయకత్వం వర్ధిల్లడానికి కారణం దావీదు దేవుని ప్రజలకు సంతోష కారణంగా ఉన్నాడు. అతడు తన సంగీత నైపుణ్యముతో దేవునికి ఆరాధన వృద్ధిపరచి వేలాది మంది లేవీయులకు భాగం కల్పించాడు. ఈ విషయాలు దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయములోను మరియు 23వ అధ్యాయములోను మనం గమనించగలం. అయితే ఈ విషయాలు సమూయేలు గ్రంథాల్లో వివరంగా కనబడవు. రాజుల గ్రంథములో దావీదు దేవుని మందిరము నిర్మించగోరినప్పుడు దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే రాజుల గ్రంథం మరియు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ప్రకారం దేవునికి ఎటువంటి నివాసము అవసరము లేదు అనే కారణాన్ని బట్టే దావీదుకు ఆలయము నిర్మించడానికి అనుమతి ఇవ్వబడలేదని మాత్రమే తెలుసు. కాని వాస్తవానికి దినవృత్తాంతాల ప్రకారం అతడు యుద్ధాలు జరిగించడానికి ఏర్పాటు చేసుకొనబడి విస్తారమైన రక్తం ఓడ్చాడు. కాబట్టే అనుమతి ఇవ్వబడలేదు. ఇక దినవృత్తాంతాల గ్రంథములో 7వ అధ్యాయము 14వ వచనం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాలయము నుండి రాజనగరకు వినబడిన మాట రాజకీయము నుండి ఆధ్యాత్మికతకు నడిపించేది. కీర్తన 23:3వ చరణం తన నీతి మార్గములో నడవడానికి దేవుడు తన ప్రజలకిచ్చే గొప్ప పిలుపు అయుంది. ఇందులో ఉజ్జీవము, నీతి మార్గములు అనేవి తన ప్రజల యొక్క ఆత్మలను సేద తీర్చగలవు. ఈ విధంగా దేవుడు తన ప్రజలకు గొప్ప ఆహ్వానం ఇస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథములు 7వ అధ్యాయము 14వ వచనములో దేవుడు తన ప్రజలతో, మీరు వచ్చి నీతి మార్గములలో నడువుడి, అప్పుడు మీ ఆత్మ సేదదీర్చబడుతుందని చెప్పుచూ ఉన్నాడు. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ దేవుడు మనతో చెప్పేదేమిటంటే, నేను నిన్ను క్షమించడానికి మరియు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నిన్ను క్షమించి స్వస్థపరిచే ముందు నీవు అనగా నా ప్రజలు నీతి మార్గములయందు నడవవలసి ఉంది. ఆ నీతి మార్గాలు ఏమనగా 1 తమ్మును తాము తగ్గించుకోవాలి, 2 వారు ప్రార్థన చేయాలి, 3 వారు నన్ను వెదకాలి, 4 వారు తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. అప్పుడే నేను వారి ప్రార్థనలను విని వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరిచెదనని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. నిజంగా 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనము వ్యక్తిగతంగాను జాతి యావత్తుగాను అన్వయించుకోదగిన అవసరత ఎంతో ఉంది. ఇక దినవృత్తాంతాల గ్రంథమునకు మరియు రాజులు సమూయేలు గ్రంథాలకు మధ్య దాదాపు 20 వ్యత్యాసాలను మనం గమనించగలం. ఇంతకీ ఈ వ్యత్యాసాలతో కూడిన హెబ్రీ చరిత్ర కాలాన్ని మనము కనుగొనగల ఉద్దేశమేమిటంటే, దేవుని మార్గాలు మన మార్గాల వంటివి కావు, దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు. ఇవి భూమికి ఆకాశానికి మధ్య గల వ్యత్యాసము కలవి. కాబట్టి దేవుని కోణము నుండి దేవుని ఆలోచనలను మీరర్థం చేసుకోవాలంటే సమూయేలు రాజుల గ్రంథాల్లోని
విషయాలను జ్ఞాపముంచుకొని దినవృత్తాంత గ్రంథాల్ని జాగ్రత్తగా చదవాలి. ఇందులో మనుషులచే తొలగించబడి దేవునిచే తొలగించబడని ఎన్నో విషయాలను మనం గమనిస్తాం. ప్రియ సోదరుడా సోదరి, నీ హృదయమందు ప్రభు రాజ్యమును కలిగి ముందుకు సాగడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.